శభాష్. కానీ తగలబెట్టుకో. నేను ఎక్కడికి వెళ్లకుండా నీ వెనకాలే తిరుగుతున్నాను. ఎందుకో తెలుసా అమ్మా? ఇలాంటి అఘాయిత్యం చేస్తావని. నీ సూర్యని చంపినవాడు వాళ్ళ అన్నయ్య అని తెలిసాక వాడిని తగలబెట్టకుండా నువ్వు చావాలనుకుంటున్నావు చూడు, అదే మూర్ఖత్వం. నీకు విషయం చెప్పనా? రాక్షసులంతా ఆంజనేయుడి తోకని తగలబెడితే తను తగలబెడిపోలేదు, లంకను తగలబెట్టాడు. ఎందుకో తెలుసా? సీత లాంటి మహాసాధ్విని ఎత్తుకొచ్చినందుకు. పోలీసులకు చట్టంలో ఎక్కడ లొసుగులున్నాయో బాగా తెలుసు. ఆ ఏసీ తన కొడుకు నిర్దోషి అని చెప్పి బయటికి తీసుకొచ్చేస్తాడు. అది జరగకూడదు. నేను తలుచుకుంటే వాడి తల అక్కడే నరికేయగలను, కానీ నేను అలా చేయను. దెబ్బతిన్న వాళ్ళకేనమ్మా ఆ బాధ ఎలాంటిదో తెలిసేది. నీకు వైభవంగా పెళ్లి చేసి సారిచ్చి అత్తారింటికి పంపించాలనుకున్నాను, కానీ నీ చేతికి తుపాకీ ఇచ్చి వాణ్ణి చంపించే పరిస్థితికి తెచ్చాడు. జడ్జి వాళ్ళ కోర్టులో చెప్తాడే, అది కాదమ్మా తీర్పు. నీ తుపాకీ నుండి దూసుకొచ్చిన బుల్లెట్ కలెక్టర్ గుండెల్ని చీల్చుకుంటూ లోపలికి వెళుతుంది, అదేనమ్మా నిజమైన తీర్పు. ఒకవేళ నీ తుపాకీ గుండు నుండి ఆ కలెక్టర్ తప్పించుకున్నాడనుకో, బయట ఉన్న నా మనుషులందరి దగ్గర తుపాకులుంటాయి, వాటి నుండి వాడు తప్పించుకోలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.